పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధిలో సింగరేణి సంస్థ సిఎండి బలరాం నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు బొగ్గు గనులపైన కూడా ఆయన ఆకస్మిక తనిఖీలు చేసి కార్మికులకు అందుతున్నటువంటి సదుపాయాలు అలాగే రక్షణ చర్యలను నేరుగా పరిశీలించారు. అనంతరం రామగుండం లెవెనింగ్ క్లైన్ బొగ్గు గని వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్మికులు అధికారులతో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మికులకు అందుతున్నటువంటి రక్షణ చర్యలు వారి యొక్క సమస్యలను నేరుగా కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో సిఎండి బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు పోతుంది. రానున్న వేసవి కాలం దృష్ట్యా బొగ్గు సప్లై మరింత డిమాండ్ ఉంది నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలంటూ కూడా ఆయన సూచించారు. అధికారులు కార్మికులు సమిష్టి కృషితోనే సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తూ దూసుకుపోతుంది అంటూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరి కృషి తప్పనిసరి అవసరం ఉంటుందంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా నాణ్యమైన బొగ్గును సప్లై చేస్తున్నటువంటి ఏకైక సంస్థ కూడా సింగరేణి సంస్థ. కాబట్టి వేసవి పవర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సప్లై చేస్తున్నామన్నట్టు కూడా ఆయన వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా సివిల్ జడ్జి స్వప్న రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను నేరుగా సందర్శించి విద్యార్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ కూడా వారికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలు మధ్యాహ్నం భోజనం ఒక పరిస్థితిని ఆమె స్వయంగా వీక్షించారు. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఉండాల్సినటువంటి సాంబార్తో కూడినటువంటి వెజిటేబుల్ సలాడ్ లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికురాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఆమె తిరుగుతూ కూడా బాలింతలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారాలను కూడా ఆమె నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపైన కూడా ఉన్నతాధికారులను చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఆదేశించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అర్చకులపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో అర్చకులంతా కూడా అర్చకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అర్చకులపైన జరుగుతున్న దాడులను నివారించాలంటూ కూడా వారంతా కూడా స్లోగన్స్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకులపైన దాడి జరుగుతున్నాయంటే సనాతన ధర్మం పైన జరుగుతున్నట్టుగానే భావించాలంటూ కూడా వాళ్ళు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అర్చకులపైన దాడి చేసినటువంటి వారిని తీవ్రంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు.